సునంద గారు అయితే జ్యోతి వాళ్ళ ఇంటికి వస్తారు. ఇక వాళ్ళ ఇంట్లోనికి తీసుకొని వెళ్ళాక గౌరీప్రసాద్ అలాగే హైమవతి సునందకి మర్యాద ఇచ్చి, ఇదిగోండి మీరు ఇదే మొదటిసారి అనుకుంటాను మా ఇంటికి రావడం అని చెప్పి ఇంట్లో వాళ్ళందరినీ కూడా గౌరీప్రసాద్ పరిచయం చేస్తూ ఉంటాడు. ఇదిగో నా పెద్ద కొడుకు, పెద్ద కోడలు, చిన్న కొడుకు, చిన్న కోడలు, అలాగే వాళ్ళ పిల్లల గురించి, అలాగే ఇందమ్మ, అలాగే వంశీ గురించి, వాళ్ళందరి గురించి కూడా పరిచయం చేస్తూ ఉంటాడు. దాంతో సునంద అయితే గౌరీప్రసాద్తో ఇలా అంటూ ఉంటుంది, మీ ఇంట్లో లాయర్లు, జడ్జిలు, ఆఖరికి పోలీసులు కూడా ఉన్నారు, అందరూ మీ ఇంట్లోనే ఉన్నారండి అని చెప్పి అంటూ ఉంటుంది. అది విని గౌరీప్రసాద్ అయితే నవ్వుతూ ఉంటాడు. సరే నేను నా కోడల్ని చూసి వెళ్దామని వచ్చాను అని చెప్పి సునంద అంటుంది. సరే కూర్చోండి అని చెప్పి సునందకైతే కూర్చోమని చెప్తారు. ఇక సునంద మాత్రం జీవనాన్ని తీసుకుని వస్తే చూసి వెళ్తానని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో అక్కడైతే కూర్చున్న హైమవతి, యామిని నువ్వు వెళ్ళి జ్యూస్ తీసుకొని రా అని చెప్పి అంటుంది. ఇక యామిని అయితే మాత్రం అక్కడ ఉన్న సునంద కోసం జ్యూస్ తీసుకొని వస్తుంది. జ్యూస్ తీసుకొని వచ్చి ఇస్తే, నేను జ్యూస్లు, కాఫీలు, టీలు తాగడానికి రాలేదు, నాకు కాబోయే కోడల్ని చూసి వెళ్దామని వచ్చాను, అమ్మాయిని పిలిపిస్తే చూసి వెళ్తానని చెప్పి సునంద అంటుంది. నాకు ఇప్పుడు మీరు ఇచ్చే జ్యూసులు ఏమీ అవసరం లేదని చెప్పి అంటుంది. దాంతో అక్కడ ఉన్న హైమవతి అయితే తన మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది, ఏంటి ఈవిడికి చాలా కోపం ఎక్కువగా ఉన్నట్టుగా ఉంది అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇక సునంద అయితే వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇంతలో జ్యోతి అయితే సరేనండి ఇప్పుడే మా అమ్మాయిని తీసుకుని వస్తాను, రెడీ అయిపోయి ఉంటుంది అని చెప్పి జ్యోతి అయితే జీవనాన్ని తీసుకురావడానికి పైకి వెళ్తుంది. ఇక అక్కడే కూర్చొని ఉన్న సునందకి జ్యూస్ ఇస్తే వద్దని చెప్పేసరికి యామిని అయితే సరే అత్తయ్య గారు నేను పెట్టి వస్తానని చెప్పి పెట్టేసి వస్తుంది. అది చూసి ఇందమ్మ యామిని అయితే ఏంటి ఈవిడ ఎలా ప్రవర్తిస్తుంది అని చెప్పి యామిని ఇందమ్మతో అంటుంది. ఆ మాటలకి ఇందమ్మ అయితే డబ్బు ఉంది కదా, ఆ మాత్రం పొగరు ఉంటుంది అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక జీవన దగ్గరికి అయితే జ్యోతి వెళ్ళి, రాజీవన నీకు కాబోయే అత్తగారు వచ్చారు, నిన్ను చూడాలంటున్నారంటే ఏంటి ఇప్పుడు ఆవిడకి నేను వెళ్ళి కనిపించాలా, అవసరం లేదు అని చెప్పి అంటుంది. అదేంటి జీవన అలా అంటావు, అలా అనకూడదు, రాజీవన వెళ్దామని చెప్పి అంటే, లేదమ్మా ఫస్ట్ ఇంప్రెస్ బెస్ట్ ఇంప్రెస్ అంటారు కదా, నాకు కొంచెం జ్యువెలరీ బాగాలేదు, చేంజ్ చేసుకుని వస్తాను, నువ్వు వెళ్ళు నేను వచ్చేస్తానులే అని చెప్పి ఒక 10 minutes నాకు కావాలమ్మా అని చెప్పి అంటుంది. దాంతో జ్యోతి అయితే సరేలే జీవన నీ ఇష్టం, అక్కడ వెయిట్ చేస్తూ ఉంటాము రా తొందరగా అని చెప్పి జ్యోతి అంటుంది. దాంతో జీవన అయితే సరే నువ్వు వెళ్ళమ్మా అని చెప్పి అంటుంది. ఇక జ్యోతి ఒక్కదాయే రావటంతో అక్కడ ఉన్న సునంద అయితే ఏంటి మీ అమ్మాయి అక్కడ అని చెప్పి అంటే, మా అమ్మాయి రెడీ అవుతుంది వస్తుంది అని చెప్పి జ్యోతి అంటుంది. ఆ మాటతో సునంద అయితే ఏంటి నేను వచ్చానని తెలిసినా కూడా తను రాకపోవడం ఏంటి, ఇంకెంత రెడీ అవుతుంది అని చెప్పి అంటూ ఉంటుంది. లేదండి ఒక్క 5 minutes వచ్చేస్తుంది అని చెప్పి జ్యోతి అంటుంది. దాంతో సునంద అయితే దీనికి ఎంత పొగరు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్.